హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం ఆలూ దహీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది పూరి, రోటీ, చపాతీలోకి బాగుంటుంది. ఫస్ట్ ఆలుగడ్డల్ని ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు, 2 స్పూన్స్ నువ్వులు, పెరుగు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్ పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటాని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వన్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవంతా బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆలుగడ్డకి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పూరి, చపాతీ, రోటీలోకి టేస్టీ ఆలూ దహీ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.